పగలు లారీ డ్రైవర్లు, రాత్రైతే వారి అసలు రూపం బయటపడుతుంది. ఏకంగా ఏటీఎం మెషిన్లు ఎత్తుకుపోయి భారీ స్థాయిలో డబ్బు దొంగతనం చేస్తారు. ఎక్కడో హర్యానా నుంచి వచ్చి ఏపీలో దొంగతనాలు చేస్తున్నారు. అంతేకాదు, లారీలకు నేషనల్ పర్మిట్ ఉన్న విధంగానే తమకు కూడా పర్మిషన్ ఉందనుకున్నారేమో అన్ని రాష్ట్రాల్లో ఏటీఎం మెషిన్లు ఎత్తుకెళ్తున్నారు. ఏటీఎం మిషన్లే వారి టార్గెట్. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎం వారి కంట పడిందంటే అంతే. పగలు రెక్కీ చేస్తారు, రాత్రికి ప్లాన్ అమలు చేస్తారు. సీసీ కెమెరాలు ఉన్నా డోంట్ కేర్. కర్నూలు జిల్లాలో ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా 4 దొంగలను అరెస్టు చేశారు. వారంతా హర్యానాకు చెందినవారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. వారిని అరెస్టు చేయడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు చిన్నటేకూరులో ఫిబ్రవరి 23, 24న 2 ఏటీఎం మిషన్లను ఈ దొంగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. చిన్నటేకూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుకు చెందిన ఏటీఎంను పెకిలించి టోయింగ్ వాహనంలో తీసుకుని వెళ్తుండగా స్థానిక యువకులు అనుమానించి వెంటపడ్డారు. దీంతో టోయింగ్ వెహికల్ ను వదిలేసి పరారయ్యారు. యువకులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. మొత్తం 4 దొంగలను పట్టుకున్నారు. ఈ 4 దొంగల స్టైలే వేరని పోలీసులు తెలిపారు. పగలంతా లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటారు. రాత్రి కాగానే ఏటీఎం దొంగతనాలు చేస్తున్నారు అని పోలీసుల విచారణలో తేలింది. హర్యానాకు చెందిన ఈ 4 2 ఇప్పటికే 10ల సంఖ్యలో ఏటీఎం కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు ఏటీఎంలు మాత్రమే దొంగతనం చేస్తున్నారు అని పోలీసులు వివరించారు. షాహిద్ ఖాన్ అనే వ్యక్తిపై పలు రాష్ట్రాల్లో 26 ఏటీఎం దొంగతనాల కేసులు ఉండగా మరో నిందితుడు ఇమ్రాన్ ఖాన్ పై 15 ఏటీఎం కేసులు ఉన్నాయి. వారి వద్ద నుంచి ఏటీఎంలు చోరీ చేసేందుకు వాడుతున్న పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు టోయింగ్ వెహికల్ని. మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఢిల్లీ, హర్యానా, యూపీ, ఎంపీలో ఆల్మోస్ట్ 15 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోడ్ క్రిమినల్స్ అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ 4 people and we will be sending them for జ్యుడిషియల్ రిమాండ్. చిన్న దొంగతనాలు చేస్తే ఏం దొరుకుతుందని ఏకంగా ఏటీఎంలకే ఎసరు పెట్టారు. బాగా డబ్బు కొల్లగొట్టి జల్సాలు చేద్దామనుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో తప్పించుకున్నా కర్నూలు పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారు.